లో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో నా మనసుకి మరి వీడియోలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఈ గల్ఫ్ కంట్రీకి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వారికి ఉన్న సమస్యలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి, వారికి ఉన్న అప్పులను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య ద్వారానే కదా ఈ గల్ఫ్ కంట్రీకి వస్తారు. యవనస్తులైనా వివాహమైన వారైనా ఎవరైనప్పటికీ బాధ్యత లేకుండా వారికి ఏ ఒక్క భారము లేకుండా టైంపాస్కి అయితే ఎవరో రారు కదా ఈ గల్ఫ్ కంట్రీకి. అయితే ఈ గల్ఫ్ కంట్రీకి వచ్చిన కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళు చేసే వీడియోలు చీర కట్టుదనం ఆడవాళ్ళకి చాలా అందాన్ని ఇస్తుంది. ఆ చీర కట్టు మరి నిజంగా ఎలా కడుతున్నారో వాళ్ళకే తెలుస్తలేదు, తెలిసే కడుతున్నారు. మీరు కట్టే విధానం, మీ వస్త్రాలు ఎలాంటివి ధరించుకుంటున్నారో ఈ సోషల్ మీడియా ద్వారా ఎంతమంది చూస్తున్నారో, అది ఇంటికాడ ఫ్యామిలీ చూస్తే ఏమవుతుంది? నా ఇష్టం, నా లైఫ్, మీకు ఇష్టమైతే చూడండి, కష్టమైతే నెట్టేయండి వీడియో అని బూతులు కూడా ఆడేవారు కూడా చాలామంది ఉన్నారు. 90% మగవాళ్ళు వాళ్ళ వీడియోస్ వాళ్ళు కరెక్ట్గానే ఉంటున్నారు. ఆడవాళ్ళు చేసే ఆ వీడియోస్ని బట్టి ఈ మగవాళ్ళు కుదురుగా ఉన్న వాళ్ళని ఈ ఆడవాళ్ళు రెచ్చగొట్టే రీతిగా ఉంటున్నారు. కొంతమంది ఆడవాళ్ళు వారి వస్త్రధారణ నిజంగా ఒక భార్యాభర్తల దగ్గర ఉండవలసిన ఆ యొక్క కట్టు విధానం, ఆ చీర కట్టు విధానమైన వారి వస్త్రదానమైన బహిరంగంగా మనందరికీ కనిపించే రీతిగా మీ వస్త్రధారణ ఎలా ఉంటుంది? ఆ వీడియోకి కామెంట్లు పెడుతూ ఉన్న వారిని చూస్తూ ఉంటే 10% మగవాళ్ళేమో, అమ్మా మీరు ఎందుకు వచ్చారమ్మా, మంచిగా పని చేసుకోండి, మీరు అలా చేయకుండా అమ్మ వీడియోలు, అది మంచిది కాదు, ఆడవాళ్ళు పరువు తీస్తున్నారు అని కొంతమంది మంచిగా వీడియో కామెంట్ పెడుతున్నారు. వీడియో చూసినప్పుడు అటువంటి వీడియోలు వచ్చినప్పుడు నాకు బాధ కలిగి కామెంట్లు ఏం పెడుతున్నారని చూస్తాను నేను. అయితే కొంతమంది అయితే సూపరు అనేసి వారి ఇష్టానుసారంగా వారికి తోసిన రీతిగా కామెంట్లు పెడుతున్నారు. మరి అలా పెట్టడానికి అవకాశం ఎవరు ఇస్తున్నారో? ఈ వీడియో చేసే ఆడవాళ్ళే కదా ఇస్తున్నారు. లైకుల కోసమా మీరు చేసేది? మరి ఫాలోవర్స్ కోసమా? లేకపోతే మరి దేన్ని ఆశించి ఇలాంటి వీడియోలు చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి అమ్మా. మీ యొక్క బిడ్డలైనా, మీ తల్లిదండ్రులైనా, వెనకాల ఉన్న ఫ్యామిలీ ఆ కామెంట్లు చూసినా బాధ కలిగేలాగా పెడుతున్నారు. ఒక్కొక్కరు అవకాశం మీరే ఇస్తున్నారు అటువంటి కామెంట్లు పెట్టడానికి. మంచిగా మీరు టైంపాస్ కోసమైనా, అలాగే ఇక్కడ పగలంతా కష్టపడి ఏదో ఆ కష్టాన్ని మర్చిపోవడానికి మేము వీడియో చేస్తున్నాము అని అంటే మంచిగా వస్త్రధారణ, మంచిగా వస్త్రాలు ధరించుకుని చక్కగా చేయండి. మీరు సినిమా పాటలు చేసుకున్నా, కామెడీ మాటలు చెప్పుకున్నా, ఏం చేసినా మంచిగా మీరు వస్త్రాలు మంచిగా ధరించుకుని చక్కగా చేయండి అమ్మ. నేను ప్రేమతో మీకు చెప్తున్నాను. మరి చెప్పే విధానంలో నేను చెప్పిన మాటలు వింటున్న వారికి ఏమైనా బాధ కలిగించినా మరి క్షమించండి. ఎందుకంటే ఆడవాళ్ళ పరువు మరి మన పరువు మనమే తీసుకునే రీతిగా ఉండకూడదు. చక్కగా మంచిగా ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో, మీ భారం ఏంటి, మీ బరువు ఏంటో మర్చిపోతున్నారు. మర్చిపోయి సోషల్ మీడియా ద్వారా, టిక్టాక్ ద్వారా మరి ఇక వీడియోలు చేస్తూ ఫ్యామిలీని విడిచిపెట్టేస్తున్నారు, భర్తను విడిచిపెట్టేస్తున్నారు, భార్యను విడిచిపెట్టేస్తున్నారు, పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నారు, తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నారు. చాలా మరి భయంకరంగా ఉంటున్నాయి. ఒక్కొక్కరి జీవితం వారి చేతులారా వాళ్ళే పతనం చేసుకుంటున్నారు. ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తున్నానని మరి ఎవరి బిడ్డలైనా, వివాహమైన వారైనా మరి వారి యొక్క అక్రమ సంబంధానికి ప్రేమ అన్న పేరు పెట్టుకుని ఆ ప్రేమ కడవరకు ఉంటుందా? భార్యని, కుటుంబాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని హత్తుకునే ప్రేమ అది నిజమైన ప్రేమ? భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ ఉండలేదు కదా. ఎవరో వాళ్ళ ముక్కు ముఖం ఎరగని వారు మీకు ఈ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యి నువ్వంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను అని అంటే వాళ్ళ మాటలకు ఎలాగూ మీరు పడిపోయి
మీరు ఎలాగూ మీ జీవితాన్ని మరి ఈ పాపంలో కొంతకాలం సంతోషంగా ఉన్న చాలా మరి నరకాన్ని అనుభవించేవారుగా చీకటి చేసుకుంటున్నారు. ఆలోచన చేసుకోండి అమ్మా. మీ యొక్క బిడ్డలు, మీ కుటుంబం మరి మీ విషయంలో ఎంతో బాధపడుతున్నారు. కష్టపడిన కష్టార్జితం మీ మీ వ్యక్తిగత ఖర్చులకే ఖర్చు అయిపోయి ఇంటికి పంపకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకంగా నేను చెప్తున్నాను, మనం ఏ స్థితిలో నుంచి వచ్చాము, ఎందుకు ఈ గల్ఫ్ కంట్రీకి వచ్చామన్నది ఒకసారి ఆలోచన చేసుకొని టైంపాస్కి మంచి వీడియోలు చేసుకుని సంతోషంగా ఉండండి. కానీ మీ వీడియోల ద్వారా మీ కుటుంబం పరువు పోయే రీతిగా, మీకు అవమానం వచ్చే రీతిగా చేసుకోకండి. నా మాటల్లో ఏమన్నా తప్పు ఉంటే సారీ.